ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున వాక్య సందేశమును వినుచున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా రాయబడింది. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి. ఈ యొక్క సిలువను గూర్చినటువంటి వార్తను దేవుని యొక్క భక్తుడు అయినటువంటి అపోస్తలుడు పౌలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. అది రక్షించబడుచున్న విశ్వాసుల కంట ఎలాంటిది అని ఆయన వివరిస్తున్నారంటే శక్తి అని తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ అధికారి అయిన దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సమస్త సృష్టి మీద అధికారం కలిగిన వారై ఉన్నారు. అంతేకాకుండా మరి సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడుచు దేవుని యొక్క శక్తి ప్రకారముగా ఈ సృష్టి నడవటం ప్రారంభిస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. ఏ వ్యక్తి అయితే పాపములో నుంచి శాపములో నుంచి విడుదల పొందాడో రక్షించబడి ఉన్నాడో వారి యొక్క జీవితంలో శక్తిని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. అందుకనే అపోస్తలుడు పౌలు అంటున్నారు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుడు తమ బిడ్డలను, తన సేవకులను, తన భక్తులను, ఆయన మీద ఆధారపడినటువంటి వారిని ఆయన బలపరుస్తూ ఉన్నారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముతూ ఉంటారో, ఆయన లోక రక్షకుడని విశ్వసిస్తారో వారి యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు సిందించిన ఆ పవిత్రమైనటువంటి రక్తపు దారలు అనగా సిలువ పైన ఆయన బలి అవ్వటము ద్వారా మానవునికి విమోచన కలిగింది. ఆ విమోచనను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని విమోచిస్తూ ఉంది. అంతేకాకుండా దేవాతి దేవుడు తన బిడ్డలను విమోచిస్తున్న సందర్భంలో మరి యోబు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు అని యోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే నా విమోచకుడు నన్ను విమోచించేవారు. అయితే సిలువను గూర్చిన వార్తను గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే మరణము ఆయనను బంధించుట అసాధ్యమైంది. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఏమై ఉన్నారంటే ఆయన మరి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన పునరుద్ధరణై లేచున్నారు. కాబట్టి యేసుక్రీస్తు మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలో ముందుకు ప్రయాణం చేస్తారో లేక పయనిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవాతి దేవుడు మేలు చేస్తూ ఉన్నారు, తన శక్తివంతమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. ఎంత శక్తి అంటే ప్రియమైన వారులరా, దేవుని మీద ఆధారపడి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి సమయంలో మరి అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ ఎర్ర సముద్రం యొద్దకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ భక్తుడు దేవుని పైన ఆధారపడ్డాడు. ఆ శక్తివంతమైన కార్యాలు దేవుని యొక్క బిడ్డలు చూడగలిగారు. ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అయ్యింది, ఆరిన నేలలో వారు వెళ్తూ ఉన్నారు. అంటే దేవునికి ఏమి లోబడుతుందంటే సముద్రము లోబడుతుంది. సర్వసాధారణంగా మానవులను సముద్రం ఏం చేస్తుందంటే ముంచి వేస్తూ ఉంది. కానీ ఆ సముద్రములో వారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రం 2 పాయలు అయ్యిందంట. ఈ పక్కన ఆ పక్కన మరి ఎలాగున్నారనంటే గోడలుగా నిలబడ్డాయి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన శక్తి చేత నీటిని మరి ఎలా కడుతున్నాడు, గోడల వలె ఆయన కడుతూ ఉన్నాడు. ఆయన శక్తివంతమైన కార్యాలు జరిగించే దేవుడై ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడై ఉన్నారు. కొందరికి ఏంటి భక్తి, ఏంటి యొక్క ఉపవాసము, లేక ఏంటి ఈ యొక్క మరి 40 రోజులు మరి ఉపవాసాలు ఉంటున్నారే, మరి ప్రార్థన చేస్తున్నారే, ఏంటి లాభం అని వారికి వెర్రితనంగా మనకు కనిపించవచ్చు. మనం కూడా అనుకుంటూ ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో, ప్రియులరా ఏంటి ఇలాగని అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో తన ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగించి
తనక విడుదల ఆత్మను మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే సిలువును గూర్చిన వార్త నశిస్తున్నటువంటి ప్రజలకు వెర్రితనము. చాలా మందికి ఎలా కనబడుతున్నారు ప్రభు అంటే వెర్రితనంగా వారికి కనబడుతున్నారు, హేళనకరంగా కనబడుతున్నారు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. యోబు గ్రంథము 21వ అధ్యాయములో మనము గనక చూస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే, మేము ఆయన్ను సేవించుటకు సర్వశక్తుడు ఎవడు? మేము ఆయన్ను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలిగినని వారు చెప్పుదురు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు ఎవరు అని అంటూ ఉన్నాడు. పిల్లరా, ఆయనకు మరొక పేరేంటంటే ఉన్నవాడు అనువాడైన దేవుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి. ప్రియమైన వారలా, ఇలాగ ఆయనకు పేర్లు ఉంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎవరో అని అనుకుంటూ ఉన్నారు. ఒక రోజున మరి సౌలు పౌలుగా మార్చబడలేను మునుపు అంటున్నారు, నీవు ఎవడవు ప్రభువా అని అడుగుచూ ఉన్నారు. ప్రియులరా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ఈ సర్వశక్తుడు ఎవరు అనే ఒక ఆలోచనతో ఈ లోకము ఉంటూ ఉన్నది. ప్రియులరా, చాలా మంది అనుకుంటూ ఉన్నారు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయట చేత మాకు ఏమి లాభము కలుగుతుంది, అసలే మాకు ఏమి ప్రయోజనము, మేము ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే ఏమి ప్రయోజనము, ఇదిగో యేసు ప్రభుని నమ్ముకుంటే మాకు ఏం ప్రయోజనం అని అంటే, సర్వశక్తుడైనటువంటి దేవుడు ప్రియమైన వార్లరా తన శక్తివంతమైన కార్యాలను జరిగించి సిలువ మీద ఆయన ప్రాణమును అర్పించటము ద్వారా, మన కొరకు బలి అవ్వటము ద్వారా మరి నరకము యొక్క బలము నుండి యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని తప్పించారు. అంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అయితే ఆ శక్తి కలిగినటువంటి దేవుడు ఇదిగో పాతాళము యొక్క బలములో నుండి వారిని విమోచించి పరలోక రాజ్యపు వారసులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. పరలోకమును ఆయన చేరుస్తూ ఉన్నాడు. పరలోకములో ఉండే యోగ్యతను తన బిడ్డలకు ఆయన దయచేస్తూ ఉన్నారు. ఎవరికి అనంటే రక్షించబడుచున్న మనకి, లేక రక్షించబడుచున్న ప్రతి విశ్వాస జీవితంలో పరలోకములో ఉండే యోగ్యతను యేసు ప్రభు వారు ఇస్తూ ఉన్నారు. పరలోకములో ఆయనతో కూర్చుండే ధన్యతను ప్రభు ఇస్తూ ఉన్నారు. కనుక యేసునందు విశ్వాసము కలిగి దేవుని మార్గంలో నడిచినట్లయితే వారు ఎక్కడుంటున్నారు అనంటే, మానవుడు ఎలాగున్నాడు అనంటే పాపముతో బ్రతుకుచున్నాడు, శాపముతో బ్రతుకుచున్నాడు. శాపములో జీవిస్తున్న మానవుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పాపము తీసివేయడానికి, శాపమును తీసివేయడానికి ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉంటుండగా ప్రభు అంట మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. జీవము లేని వారికి జీవమునిస్తుంది సిలువ. ప్రియులరా, ఇదిగో క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను అని వ్రాయబడింది. అయితే దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారంట మరి మనలను ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనతో కూడా లేపుచూ ఉన్నారు. మరి అదే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెడుతూ ఉన్నాడంట. పరలోకంలోనికి వెళ్ళాలి అనంటే మానవుడు దేవుని ఎదుట నిలవ జాలడు. మానవుడు దేవునికి దూరమైపోయాడు. పాపం వలన, శాపం వలన దూరం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువ మీద ఆయన బలి అవ్వటము ద్వారా, ఇదిగో సిలువ మీద ఆయన తన ప్రాణమును పెట్టటము ద్వారా ఇప్పుడు మన పాపములన్నీ క్షమించబడి మనం ఎలాగున్నామంటే పరిశుద్ధపరచబడ్డాం. మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి, మన దోషములన్నీ కడిగి వేయబడ్డాయి. యేసు రక్తములో
మన యొక్క వస్త్రములను మనం ఉతుక్కున్నాం ప్రియులరా. అందుకనే గొర్రె పిల్ల రక్తముతో తమ క్రియలను ఉతుక్కున్న వారు ధన్యులు అని వ్రాయబడింది. యేసు రక్తములో మన పాపములను మనం ఉతుక్కున్నట్లయితే, లేక మన పాపములను తొలగించుకున్నట్లయితే, ఇప్పుడు మన జీవితంలోనికి ఏమొస్తుందంటే మరి ప్రభువులో గడిపే, ప్రభు సన్నిధిలో జీవించే కృపనిస్తూ ఉన్నాడైనా, ప్రభు సన్నిధిలో గడిపే ధన్యతనిస్తూ ఉన్నాడైనా. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవాతి దేవుని ఎదుట మనం నిలబడగలిగినట్టు కృపనిస్తున్నాడు. నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండినని యేసు ప్రభువు వారు తెలియజేస్తున్న రీతిగా ఇప్పుడు మనం ఏమన్నామంటే పరిశుద్ధ పరచబడ్డాం, పరిశుద్ధ సంఘములో చేర్చబడ్డాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో ప్రభు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. అయితే నిజంగా మనం చూసినట్లయితే ఆయన సంఘములో నిలవబడాలి అని అంటే మనం ఆయన రక్తము చేత కడగబడాలి, విమోచించబడాలి. కనుక అది యేసు ప్రభు మనల్ని విమోచించారు, మళ్ళీ కడిగారు, మళ్ళీ శుద్ధీకరించారు. మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను తీసివేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధ మరి సహవాసములో కూడా ఆయన మనల్ని నిలబెట్టారు. నిజంగా ఎంతో ధన్యత. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. మొదటిగా మరి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆ సంఘములో మనం ఉండే యోగ్యతను కల్పించారు. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తుతో కూడా మనం ఆయనతో కూర్చుండే ధన్యతను ఆయన మనకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇది మన యొక్క బలం వల్ల లేకపోతే మన యొక్క శక్తి వల్ల కలిగినది కాదు, గాని దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. ఇది దేవుని వరము, ఇది మన వల్ల కలిగినది కాదు గాని దేవుని వరము. ఆ వరం ఎలాగొచ్చింది, ఎలాగ మనం దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నామంటే సిలువ ద్వారా ప్రియులరా మనం విమోచించబడ్డాము. లేక యేసు ప్రభు సిలువ మీద బలి అవ్వటం ద్వారా మన యొక్క జీవితంలోనికి మరి పరిశుద్ధత వచ్చింది, పరిశుద్ధపరచబడ్డాం, విమోచించబడ్డాం. అయితే దేవుడు విమోచించబడినటువంటి మన జీవితంలో దేవాతి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు తన ప్రసన్నతను దయచేసి ఆయనలో ఉండే యోగ్యతను మనకు కల్పిస్తూ ఉన్నారు. అలనాడు ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో ఉండలేకపోయారు. వారి యొక్క ఆజ్ఞను అతిక్రమించడం బట్టి, పాపపు ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి, చెడు మార్గంలో ప్రియమైనటువంటి వారు ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఏం చేశారంటే ఆ యొక్క స్థలంలో నుంచి వారిని బయటికి నెట్టివేశారు. వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపమును బట్టి లేక లోపడలేనటువంటి కారణమును బట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని ఏం చేశారంటే ఆ ఏదెను వరములో నుంచి వారిని నెట్టివేశాడు. మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. మానవుడు దేవుని సన్నిధిలో ఉండడానికి యోగ్యత లేనివాడిగా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది, మునుపు దూరస్తులము కానీ ఇప్పుడు దేవునికి మనం ఏమయ్యామో సమీపస్తులమై ఉన్నాం. ఈ సిలువ మనల్ని ఏం చేసిందంటే దేవుణ్ణి మనల్ని కలిపింది. అందుకనే సిలువ మనం చూసినట్లయితే ప్లస్ ఆకారంలో ఉంటది ప్రియులరా. సిలువ ప్లస్ ఆకారంలో ఉంటది. ప్లస్ అనగా కలపటము. దేవుని పాపైన మానవుణ్ణి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఏం చేసిందంటే సిలువ కలిపింది. ఎలా కలిపిందంటే ఆ సిలువ మీద మరి యేసుక్రీస్తు రక్తమును సిందించటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ పాపము అంతా ఏం చేయబడిందంటే కడిగి వేయబడి ఇప్పుడు మనము కూడా ఎలాగున్నామంటే పరిశుద్ధ పరచబడ్డాం. కనుక యేసుక్రీస్తు ప్రభు మరి కృపను బట్టి లేక ఆయన ప్రేమను బట్టి ఆయన త్యాగమును బట్టి మనము విమోచించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము. దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలా కనబడుతున్నామంటే మనము పరిశుద్ధులుగా కనబడుతున్నాం, నీతిమంతులుగా కనబడుతున్నాం. ఆయన సన్నిధిలో ఉండే యోగ్యతను దేవాతి దేవుడు మనకు దయచేశారు. కనుక సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్నటువంటి మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మందికి వెరితనంగా కనబడుతుంది. మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మాకు ఏమీ లాభము అంటూ ఉన్నారు. అయితే యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, మేము ఉపవాసం ఉండిన ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా మా దేవుడు మా మనవి అంగీకరించెను. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవులను ఆలకిస్తున్నాడు, మన విజ్ఞాపనలు ఆలకిస్తున్నాడు, మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభువా నా జీవితాన్ని చూడు, నా స్థితిని చూడు, నా బ్రతుకుని చూడు అని
దేవుని సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనలను ఆయన అంగీకరిస్తున్నారు. మన ప్రార్థనకైన ప్రతిఫలమును దయచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సెలవు చేసి తెలియజేస్తున్న మాటలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, మీరు ఈ కలవర పడొద్దు అని ప్రభు సెలవిచ్చారు. కనుక మనం కలవర పడకుండా ప్రభు వైపు మనం చూసినట్లయితే, యేసయ్య సిలువ వైపు మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుచున్నట్లయితే ప్రియులరా, దేవుడు మన జీవితాలైన మేలు చేస్తున్నాడు. విశ్వాసమును కర్తీదని కొనసాగించువాడైనా యేసయ్య వైపు మనము చూస్తూ మనం ముందుకు కొనసాగి వారిగా మనం ఉన్నట్లయితే ప్రియులరా, మన జీవితంలో దేవుడు తనకు కృపనిస్తున్నాడు. తన శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ఏలయనగా యేసుక్రీస్తు ప్రభువారు శక్తి కలిగినటువంటి దేవుడు, దేవాతి దేవుడు. ఆయన ఈ లోకంలో పంపించినప్పుడంట తన శక్తి చేత ఆయన నింపినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు ప్రియులరా, యేసుక్రీస్తు వారిని ఆయన ఏం చేశారనంటే తన శక్తి చేత నింపినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఎలాగున్నారంటే దేవుడంట ఆ యేసుక్రీస్తుని మరి తన శక్తి చేత నింపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు మనం చదివినట్లయితే 10వ అధ్యాయము మరి 38వ వచనం చదివినట్లయితే, అదేదనగా దేవుడు నజరేని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడుగా ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరికీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు గనక ఆయన మేలు చేస్తున్నాడంట. అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ మరి స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవాతి దేవుళ్ళ ప్రభువారు తన శక్తి చేత అపవాదిని జయిస్తూ ఉన్నారు. అపవాది కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. అందుకని దేవుని సన్నిధిలో మరి సిలువ సంతకు మనం వచ్చినట్లయితే దేవుడు మన జీవితంలో తనకు కృపను అనుగ్రహించి గొప్ప జయమును అనుగ్రహించి మన జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మరి యేసుక్రీస్తు వారిని మరి పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించారు గనక ఆ అభిషేకము మన మీదకు కూడా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. తన శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరిగించి మనకి దేవుడు మేలు చేస్తుంది గనక సిలువును గూర్చిన వార్త నశించిన వారికి వేరేతనము, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి ఉన్నది గనక ఆ శక్తివంతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు జరిగించి తనకు కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. వినవాక్ష్యము మా జీవితంలో మా కుటుంబంలో అయా పడి ఫలింపచేసి మా జీవితంలో ప్రభువా నీ శక్తివంతమైన కార్యాలు జరిగించి నీవే మేలు చేయమని ఈ ప్రార్థన యేసు నామమున తండ్రి, ఆమేన్.